సో నో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షనాలిటీలో ఉన్నాం. ఇప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బేసిక్ ఫంక్షన్స్లో మనం ఇంతవరకు చేసాం. డెలివరీ షెడ్యూలింగ్, ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూలింగ్ వరకు చేసాం. డ్యూరేషన్, మెయింటైన్ డ్యూరేషన్ అప్ టు దిస్ పార్ట్ వరకు చేసాం మనం. తర్వాత ఎస్పోరనా అవుట్పుట్ కంట్రోల్లో, ఎస్పోరనా అవుట్పుట్ కంట్రోల్లో నౌ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్పోరనా సిస్టంలో ఉంటుందండి. ఈవెన్ ఈసీసీలో చెక్ చేయండి, ఈ పాత్ ఉండదు. బట్ ఇది క్లయింట్ స్పెసిఫిక్ కన్ఫిగరేషన్. ఇది క్లౌడ్తో కనెక్ట్ అయిన సేల్స్ ఎస్పోరనా అవుట్పుట్ కంట్రోల్ అంటే టూ కైండ్ ఆఫ్ థింగ్స్. వన్ ఈజ్ ఇన్ బిల్లింగ్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ ఫర్ సేల్స్ డాక్యుమెంట్స్, బికాస్ INQTO ఆర్ బిల్లింగ్ డాక్యుమెంట్, F2 ఇన్వాయిస్. సో అవుట్పుట్ కంట్రోల్లో చూడండి, ఇక్కడ ఎస్ఐన్ అవుట్పుట్ టైప్ డాక్యుమెంట్, టెస్ట్ డాక్యుమెంట్, బిజినెస్ పార్ట్నర్ డేటా, కంప్లీట్గా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కోడ్స్ కూడా ఉండవండి. సరే వేరే ఎందుకు ఇచ్చారు వేరే ఇవన్నీ అంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఏరియాస్. ఇవన్నీ ఎంటర్ప్రైజ్ పోర్టల్ అని ఒక మాడ్యూల్ ఉందండి SAPలో. మన ఫంక్షనల్ మాడ్యూల్స్ కాకుండా, టెక్నికల్ మాడ్యూల్స్ కాకుండా ఎంటర్ప్రైజ్ పోర్టల్ అని ఉంటుందండి. EP అంటారండి. అది చాలా తక్కువ క్లయింట్స్లో వాడుతూ ఉంటారు ఎంటర్ప్రైజ్ పోర్టల్ అని. ఆ ఎంటర్ప్రైజ్ పోర్టల్స్లో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఆబ్జెక్ట్స్ అంటారండి. ఇది హీ నోస్, అబాపర్ నోస్ దిస్ పార్ట్. సేల్స్ డాక్యుమెంట్, క్యాష్ సేల్స్, క్రెడిట్ మెమో అండ్ రిటర్న్స్, రిక్వెస్ట్, కన్ఫర్మేషన్, చేంజ్, కాంట్రాక్ట్, ఎంక్వైరీ, కొటేషన్ చూసారు. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఏరియాస్ అంటారు. ఇవన్నీ స్టాండర్డైజేషన్ అండి. నార్మల్గా సేల్స్ రిటర్న్ అంటే ఒక మార్కెటింగ్లో మనం సాధారణంగా ఒక సేల్ చేస్తాం. మనకు సింపుల్ ఎగ్జాంపుల్, అమెజాన్లో బుక్ చేస్తారండి, రిటర్న్ వస్తుంది, దాన్ని సేల్స్ రిటర్న్ అంటారు. నార్మల్గా సేల్స్ రిటర్న్స్ కానీ, సేల్స్ కానీ, ఇన్కమింగ్ పేమెంట్ కానీ, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్కమింగ్ పేమెంటు, సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ రిటర్న్ అన్ని కూడా FI కన్సల్టెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే FI కన్సల్టెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాడో అది బిల్లింగ్ డాక్యుమెంట్లోకి హిట్ అవుతుందండి. ఆ బిల్లింగ్ డాక్యుమెంట్ అదే కాంట్రాక్ట్, ఎంక్వైరీ, కొటేషన్, తర్వాత సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా అవుట్పుట్ టైప్స్ అండి. ఇవన్నీ కూడా ఇది సేల్స్ డాక్యుమెంట్ లెవెల్ అంటే INQTORలో ఉంటాయి. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్, F2 ఇన్వాయిస్ అని చూడండి, ఇక్కడ యాక్టివేట్ కాపీయింగ్ ఐటమ్స్ ఫర్ బిల్లింగ్ డాక్యుమెంట్. ఇది యాక్టివేట్ అయిపోయి ఉంటుందండి, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఈ రెండు కూడా ఎందుకు ఇచ్చారంటే థియరిటికల్ పార్ట్. ఎస్పోరనా అవుట్పుట్ కంట్రోల్ ఓన్లీ ఎస్పోరనా సిస్టమ్, బికాస్ ఆఫ్ ద క్లౌడ్తో కనెక్ట్ అవ్వడం వల్ల. క్లౌడ్ అనేది నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయండి.